ఏపీ రాష్ట్రము విసనపేట మండలానికి చెందిన బిక్కుమల్ల తిరుపతిరావును మన ఏరుగట్ల గ్రామానికి చెందిన ఖండే గోపాలరావు ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా రంగురాళ్ళ వేరుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నది. కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ ఈ భాషబోయిన రాజయ్య అని కొత్తగూడెం అతను, తర్వాత గంధసిరి మారయ్య అని ఇతను మదిర మండలము, వీళ్ళిద్దరూ ఎల్లమ్మ పూజలు చేస్తూ ఉంటారు. వీళ్ళతో ఏర్పడిన పరిచయంలో వీళ్ళకు ఒక సలహా ఇస్తారు. ఏంటంటే ఈ గొర్రెపాటి నాగేశ్వరరావు అన్నట్టయినా ఏరుగట్ల దగ్గర ఒక భూమిని కౌలు తీసుకొని పత్తి వేసి సాగు చేస్తూ ఉంటాడు. ఇది ముత్యాలమ్మ ఏరుగట్ల గ్రామ శివార్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ పక్కన ఉంటుంది. ఈ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి వీళ్ళిద్దరు పూజారులు వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పిన క్రమంలో వీళ్ళు ఇద్దరు తిరుపతిరావును గోపాలరావు, వీరమల్ల రాధాకృష్ణ, కట్టబోయిన మోహన్ రావు, గొర్రెపాటి నాగేశ్వరరావు, జక్కంపూడి రవి వీళ్ళందరినీ వెంట తీసుకొని ఈ ఇద్దరు పూజారులను వెంట పెట్టుకొని 25వ తారీఖు రోజు సాయంత్రం సమయంలో ఈ ముత్యాలమ్మ గుడి పక్కన ఉన్న పొలంలో జేసీబీతోని తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులకు కనబడి వాళ్ళు మా బ్లూ కోల్ట్ కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు విఎం మంజరేశ గారు సత్వరం స్పందించి వాళ్ళ బ్లూ కోల్ట్ కానిస్టేబుల్లను అక్కడికి పంపేసరికి ఈ నిందితులు వాళ్ళు ఏదైతే తవ్వకాలకు వాడుతున్నారో ఆ జేసీబీని అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళ బండ్ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. దీనిపైన అదే రోజు బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు పైన ఒక కేసు నమోదు చేసి ఈ 9 మంది నేరస్తుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ జేసీబీ మిషను తర్వాత 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెల 7వ తారీఖు రోజు లోకల్లో ఉన్న ఆచారి జ్యువెలరీ షాప్లో ఒక అతను బంగారం కొనడానికని వచ్చి వీళ్ళు షాప్ యజమాని ఇంట్లోకి రూమ్లోకి పోయి చూసి అతను ఆ షాపు షో కేసులో ఉన్నటువంటి ఉంగరాలు, పిల్లల ఉంగరాలు ఒక 9 ఎత్తుకొని పోవడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు వాళ్ళ టీం పరిశోధన చేసి గతంలో ఇటువంటి నేరాలు చేసిన ఒక నేరస్తుని గొర్రెల సత్యనారాయణ, ఇతన్ని భీమవరం దగ్గర ఆకివీడు మండలము, ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇతను తిరువూరులో ఒక షాప్లో ఈ 9 ఉంగరాలు అమ్మిండని చెప్పి తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకొని అవి రికవరీ చేయడం జరిగింది. అతన్ని కూడా ఈరోజు రిమాండ్ చూపెడతాము. వెనక్కరా ఇప్పుడే వద్దులే అక్కడ మొత్తం ఇక్కడికి వస్తారా పూజారి గారు మేము వస్తాం. ఒక నిమిషం ఆగండి. మరి సార్ మీరు కూర్చో. ఓకే.